అంతా అయిపోయింది, చేతులు గడియారు, అన్నీ అయిపోయినాయి. పోయేవాడు చక్కగా ఏం చెప్పాలండి పోయేటప్పుడు? అయ్యా, ఇంత కీకారణ్యంలో జనం లేనటువంటి అరణ్యంలో మాకు ఇంత గొప్పనైనటువంటి భోజనం మా అందరికీ కూడా మీరు ఇచ్చారే, చాలా ధన్యులమయ్యా, మీకు కృతజ్ఞులమయ్యా, మీ దయ ఎప్పుడు ఇట్లాగే మా మీద ఉండాలయ్యా అని నమస్కారం చేసి కృతజ్ఞత చెప్పిపోవాలి కదా. జమదగ్ని ఇంత గొప్ప శక్తి ఎక్కడి నుంచి సంపాదించాడు? కార్తవీర్యార్జునుడు మీటింగ్ పెట్టాడు మంత్రులతో. ఈ పంతులు గారి దగ్గర ఇంత గొప్ప శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? రేయ్ వెళ్ళండి, వెతకండి, ఏం ఖజానా ఉన్నది, ఏం ప్రాపర్టీ ఉన్నది, ఇల్లు మొత్తం వెతకండి, సర్చ్ వారెంట్. మంత్రులందరినీ పంపించాడు. ఏమున్నాయి? ఏం లేవు. జపమాలలు కనబడుతున్నాయి, విభూతి ఉండలు కనబడుతున్నాయి, ఆసనాలు కనబడుతున్నాయి, ఏముంటాయండి? అయ్యా ఏమీ లేదు. మరి ఏమీ లేదు, ఎక్కడి నుంచి వచ్చారా ఈ పదార్థాలు అంటే ఒక మంత్రి గారు అన్నారు, ఈ మహానుభావుడు వెళ్ళి గోపూజ చేశాడండి. ఆ గోవు సామాన్యమైన గోవు కాదు, అది కామధేనువట. ఆ శక్తి వల్లనే తాను ఇంత గొప్పనైనటువంటి మర్యాద చేయగలిగినాడు అని సమాచారం ఇచ్చాడు మంత్రి.